కర్నూలు జిల్లా కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం ఉదయం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీఏ కూటమి గెలుపు సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా మరోసారి గెలిపించినందుకు రాష్ట్ర ప్రజలకు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సాక్షి దినపత్రిక, సాక్షి ఛానల్ అవాస్తవాలు రాస్తున్నాయని, ఇటువంటి పేపర్ని ఎలా చదవాలని ప్రజలు ఆలోచించాలని తెలిపారు. అదేవిధంగా సాక్షి దినపత్రిక, ఛానళ్లు ప్రజాధనాన్ని దోచిపెట్టాయని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం నుంచి, దేశం నుంచి తరిమేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమాచార శాఖ నుంచి డబ్బులు ఎంత కొట్టేశారో, మీరు ఎంత వృధా చేశారో, ప్రభుత్వ సొమ్మును ఎంత కాజేశారో, ప్రభుత్వ సొమ్ము అడ్వర్టైజ్మెంట్ల కింద చిత్తుగా డబ్బులు కొట్టేసి ప్రభుత్వానికి నష్టం తెచ్చిన సంగతులు ప్రజలకు తెలియజేస్తున్నారు. అందుకనే ఈ సాక్షి ఛానల్ను ఎటువంటి పరిస్థితుల్లో పేపర్ ఎంతవరకు మనం చదివారు, వాస్తవాలు ఉండవు, అన్ని అబద్ధ కూతలే. ఈరోజు అడుగుతున్నా, వాస్తవాలు తెలియకుండా, నిజాలు చెప్పకుండా, అవాస్తవాలు చెప్పకుండా దొంగ మాటలు వేసి కేవలం ఒక పార్టీకే కొంగు కాసినటువంటి ఈ సాక్షి పేపర్ ఛానళ్ళు, ఈ సొమ్ము ఎవరిది? మంది మన డబ్బులు తీసుకొని బతికేటువంటి ఈ సాక్షి ఛానల్, ఈ పేపరు ఈరోజు వన్ సైడ్గా చేసింది, ప్రభుత్వ సొమ్ము కాజేసింది. అందుకనే ప్రజలందరూ ఆలోచించాలి, ఇటువంటి పేపర్ మనకు అవసరమా? ఇటువంటి పేపర్ చదవాలన్నా? ఇటువంటి ఛానల్ చదవాలన్నా? అందుకే ప్రజలు ఆలోచించండి. ఇటువంటి ఛానళ్ళు, పేపర్ను మనం చదవాలన్నా వద్ద నిర్ణయం మీకే వదిలిపెడుతున్నాం. ఎందుకంటే ప్రజలందరూ ఆలోచించి మన డబ్బు చేసుకొని, మన సొమ్ము తీసుకొని, మనం మోసం చేసి ఇవాళ రాష్ట్రాన్ని దివాళా తీర్చండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడు. అందుకనే ఈ యొక్క దగాకోను, ఈ యొక్క రాష్ట్రాన్ని దివాళా తీర్చిన జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి, దేశం నుంచి తరిమి కొట్టాలని చెప్పేసి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా సాక్షి ఛానళ్ళు, ఈ రెండు సాక్షి ఛానల్ పేపర్ కానీ బాగా ఆలోచించండి మళ్ళొకసారి. ఈ పేపర్ చదవాలన్నా వద్దా? ఈ పేపర్ చదివితే దొంగ రాతలు తప్ప ఏమి ఉండవు, సాక్షి ఛానల్ దొంగ మాటలు తప్ప ఏమి ఉండవు. అందుకే దయచేసి ఈ యొక్క రెండు పేపర్లు, ఈ పేపర్ కానీ ఛానళ్ళు మీరు చూస్తారా చూడాలా అది మీకే వదిలిపెడుతున్నాం. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు, అడ్డదుడ్డంగా డబ్బులు. అందుకనే నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత దీనిపైన ఎంక్వైరీ చేయండి, దీనిపైన దిగ్గు తేల్చండి. ఎందుకంటే ప్రభుత్వ సొమ్ము కాజేసినటువంటి దుర్మార్గపు సాక్షి ఛానల్ కానీ పేపర్ మీద ఇటువంటి ఎంక్వైరీ చేయించి వాళ్ళని తగిన శిక్ష విధించి జైలు పెట్టించడానికి కూడా సిద్ధంగా కావాలని కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా కర్నూలులో ఉన్నటువంటి ప్రకాష్ ఆర్ట్స్, ఈ దుర్మార్గులు వీళ్ళు చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు కానీ, మేము ఎప్పుడన్నా మా లీడర్లు వచ్చినప్పుడు కానీ, మేము వేసే అక్కడ బోర్డింగ్లలో మా యొక్క పోర్టు కానీ మా ఫోటోలు వేస్తే వాళ్ళ యాడ్స్ దాంట్లో మేము వేస్తే మాకు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చెప్పినారు వేయకూడదు, కాబట్టి ఇమ్మీడియట్ తీసేయండి అన్నారు. ఈరోజు అడుగుతున్నా ప్రకాష్ ఆర్ట్స్ వారికి, సిగ్గు చర్మం ఉంటే, నువ్వు దమ్ము ఉంటే తీసేయి ముందు. ఇలా నేను ప్రకాష్ ఆర్ట్స్ సంబంధించినటువంటి యాడ్స్కు సంబంధించిన బోర్డుని నువ్వు తొలగిస్తావా, లేకపోతే మేము తొలగించాలా? ఏమనుకున్నావు నీవు? మా తెలుగుదేశం పార్టీ మా నాయకుడు వచ్చినప్పుడు వేయకుండా తీసేస్తావా? ఎంత దమ్ముంది నీకు? ఏమనుకున్నా మీరు? ఈరోజు అడుగుతున్నా, వెంటనే 2-3 రోజులకి నీకిన ప్రకాష్ యాడ్స్ కింద తీసేయకుండా, బోర్డు తీసేయకుంటే మేమే ఏ విధంగా చర్యలు తీసుకుంటామో హెచ్చరిస్తున్నా. అందుకనే సాక్షి పేపర్ కానీ సాక్షి ఛానల్ కూడా హెచ్చరిస్తున్నా. ఇప్పటి నుంచి ఏ ఒక్కరు కూడా చంద్రబాబు విమర్శ చేసినా, ఏమి రాసినా మీ కథ కూడా మేము తేల్చుకుంటాం. మేము కూడా ఎంత ఇప్పుడు ఛాలెంజ్ తీసుకుంటున్నాం. ఇంకా అందుకనే ప్రజానీకంగా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ చదివేటప్పుడు ఆ చదువు మనకు పనికిరాదు, శుద్ధ పేపరే, దండక పేపరు. అందుకనే దయవుంచి మేము అడుగుతున్న విజ్ఞప్తి చేస్తున్నాం, చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఆ పేపర్ కానీ ఛానల్ కానీ చూడొద్దండి, ఆ పేపర్ కానీ చదవద్దండి, పేపర్ కానీ వేసుకోవద్దండి. ఇమ్మీడియట్గా చేతనంత వరకు బంద్ చేసి ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టి ఆ పేపర్కు గుండు సున్నా పెట్టి బుద్ధి వచ్చే విధంగా మనం చేయాలి. అందుకనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. దీనిపైన ఎంక్వైరీ చేసి, దీనిపైన ఓ ఛాలెంజ్గా తీసుకొని వీళ్ళు ఎవరు తప్పు చేశారో, సమాచార శాఖ నుంచి ఎంత డబ్బు కొట్టేశారో దీనిపైన ఎంక్వైరీ చేసి దానిపైన వీళ్ళకి జైలు పంపించేందుకు కూడా సిద్ధం కావాలి. దీనికి తోడు కొన్ని ఛానళ్ళు ఉన్నాయి, సిగ్గులేని ఛానళ్ళు. వీళ్ళకి తోడు జగన్మోహన్ రెడ్డి తోడుగా పేర్లు చెప్పాలి. కానీ ఈ దరిద్రం ఛానళ్ళు కూడా విజ్ఞప్తి నేను అడుగుతున్నా, మీరు
ప్రభుత్వ సొమ్ము ఒక పక్కన సమాచార శాఖ నుంచి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులకు ఆశపడి మీరు కూడా సపోర్ట్ చేశారే, ఇప్పుడు మీ కథ ఏంటి? ఇప్పుడు మేము కూడా చూపించాలా రుచి మీకు? అందుకనే ఒక పద్ధతి ప్రకారం ఛానల్ అంటే నిర్భయంగా నిజాలు తెలిపే ఛానల్స్ కానీ పేపర్లు కానీ ఉంటే ప్రజలు గౌరవిస్తారు, లేకుంటే మీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో తొందరగా చెప్తారు.